Hola, Hola, hola. hey everyone. Hello. Sai here, Charan. So we don't have much plans to start our first vlog. So మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేద్దాం ఇది ఫస్ట్ vlog కాబట్టి Yep. చరణ్ వచ్చేసి ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ మోర్ దెన్ 10 years నియర్లీ ఇప్పటికి. సో వీఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ కంపెనీ సేమ్ కాలేజ్. నేను సాయి అడిగోపుల, వీఆర్ ఫ్రమ్ సివిఆర్ కాలేజ్. సో ఈరోజు మనకి ఇంపార్టెంట్ న్యూసెస్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే చెప్పు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ట్రేడ్ గురించి చాలా పెద్ద ఇంపాక్ట్ యూస్ ట్రేడ్ అనేది 18% అంటే సో విషయం ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ 50% నుంచి 18% పడిపోయింది. ఇట్స్ అ వెరీ బిగ్ డ్రాప్. సో దీనివల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి కదా, స్ట్రిమ్స్, టెక్స్టైల్స్, వాటిలలో రంగాల్లో చాలా ఇంప్రూవ్ వస్తుంది. ఈ ట్రేడ్ వల్ల ఏమైందంటే మోస్ట్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మన బడ్జెట్ తో కూడా ఏంటంటే ఈ ఎకనామిక్ సెల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లెదర్ కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు చాలా యూస్ఫుల్ గా ఉండేలా ఉన్నది. అవును, ఇప్పుడు ఈ సడన్ గా ఈ డ్రాప్ అవడం వల్ల ఇది 18% ఏమైందంటే ఇది ఇండియన్ రూపీ వాల్యూ కూడా కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇవాళ ఒక్కరోజు ఆల్మోస్ట్ 2 రూపీస్ వరకు గెయిన్ చేసినట్టు. మళ్ళీ నిఫ్టీ సెన్సెస్ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాయి. 2.5% ప్లస్ ఇచ్చింది నిఫ్టీ అనేది. ఇవాళ అదాని ఎంటర్ప్రైజ్ అయితే లైక్ 10% పెరిగింది, లిటరలీ 10% పెరిగింది అదాని ఎంటర్ప్రైజ్. అదాని పోర్ట్స్ 9% పైన పెరిగింది స్టాక్ ప్రైస్. సో రెండు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇది మంచి టైం తెలుసా. మళ్ళీ డబ్బులు ఇవ్వబట్టి ఏం చేయలేకపోతున్నాం, కానీ డబ్బులు ఉంటే ఇట్స్ గుడ్ టైం టు ఇన్వెస్ట్. ఓకే, అలా కాదు. ఇప్పుడు యాక్చువల్లీ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ ఇది 18% ఏదైతే తగ్గిందో అది కార్పొరేట్ ట్యాక్స్ అవడం వల్ల టీసీఎస్, విప్రో లాంటి కంపెనీ వాళ్ళ వాటి స్టాక్స్ ఏదైతే చూసుకుంటే చాలా హైక్ వెళ్ళిపోయాయి. ఎస్. ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మనకి బడ్జెట్లో మనకి నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి చిన్న మాట్లాడాలంటే మనకి యుఎస్ అంటే ఈ ఇయర్ మనకి డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది కదా, దానికి చాలా పెద్ద పెంచారు. 12% వరకు ఏమో 7.8 lakh crores పెంచారు. సో దీనివల్ల మనం కొత్త ఎక్విప్మెంట్ కానీ కొత్త వెపన్స్ అని. సో ఇంత ఎందుకు పెంచారంటే మనకి డిఫెన్స్ బడ్జెట్ పెంచడం మంచిది. ఎందుకంటే లాస్ట్ 1 year లో చూస్తే మన ఇవి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా వచ్చాయి. ప్లస్ ఇప్పుడు డిఆర్డిఓ లాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అదే అని కాదు, లాస్ట్ మన వార్లో మనకు కొంచెం లూస్ అయి ఉంటాయి కదా, కొత్త వెపన్స్ అని లాస్ ఉంటాయి కదా, ఆ వెపన్స్ ని రికవర్ చేయడానికి కూడా ఈ బడ్జెట్ అనేది బాగా యూస్ అవుతుంది. సో దట్స్ రియలీ గుడ్. సో గోల్డ్ సిల్వర్ ప్రైస్ డ్రాప్ అయింది కదా, ఎందుకు తెలుసా? ఆబ్వియస్లీ మన జేపీ మోర్గన్ వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసేసాడు, అందుకే డ్రాప్ అయింది. సో మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లాంగ్ టర్మ్ లో గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ పెరుగుతుంటాయి, ఎందుకంటే మెటల్స్ ఎప్పుడు పర్ఫార్మ్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు అది ఏంటంటే మనం బబుల్ అని చెప్పొచ్చు, చాలా హైకి వెళ్ళి సడన్ గా ఎలా అది ఎక్స్పెక్టెడ్ కిందికి వస్తుందని, బట్ బై టైం బీయింగ్ ఏదో రోజు మళ్ళీ పైకి వెళ్తూనే ఉంటుంది. విషయం ఏంటంటే సిల్వర్ అనేది వైడ్లీ యూస్డ్. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్స్ లో కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ లో కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్స్ లో కానీ కార్ డెవలప్మెంట్స్ లో కానీ సెమీ కండక్టర్స్ లో కానీ చాలా ఇండస్ట్రియల్స్ లో సిల్వర్ అనేది వైడ్లీ యూజ్ చేస్తారు. హై కండక్టివిటీ ఉంటుంది కాబట్టి. సో సిల్వర్ కి డిమాండ్ అనేది తగ్గదు. పేపర్ సిల్వర్ తగ్గిపోయినా కానీ లోకల్ సిల్వర్ ప్రైస్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇది గుడ్ టైం సిల్వర్ అనుకోవడానికి. గుడ్ టైం అని చెప్పను కానీ యాక్చువల్లీ ఇవాళ చూసుకుంటే ఇవాళ ఏదైతే ఉందో ఫ్రైడే మండేది కంపేర్ చేసుకుంటే ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ ఆల్మోస్ట్ 5% ఏమో పెరిగింది. ఇది ఆల్మోస్ట్ సిల్వర్ కూడా 10% హైతో ఇవాళ స్టాక్స్ క్లోజ్ అయినట్టున్నాయి. ఇట్స్ గుడ్ న్యూస్. సో ఎవరి దగ్గర మనీ ఉంటే ఇది ఒక మంచి టైం, హెడ్ చేసుకొని మనీ పెట్టేసి సిల్వర్ గోల్డ్ అనుకోండి. సో 1 week వెయిట్ చేసైనా పెట్టచ్చు. చూసుకొని మళ్ళీ యుఎస్ ఇరాన్ అటాక్ చేయలేదు, ఈ రోజు కూడా చేయలేదు. ఇంకా రేట్ చేస్తే 2 days చూడాలి. అందరు వెయిట్ చేస్తుండ్రు, ఈ అటాక్ అవుతుందో అవ్వదు కూడా తెలియదు. పాపం ఎప్స్టీన్ ఫైల్స్ లో దొరికిపోయాక ట్రంప్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. గ్రీన్ ల్యాండ్ ఇరాన్ పట్టుకోలేకపోతాడు, ఏమైతే చూడాలి. సో ఫన్నీ న్యూస్ ఏంటంటే ఇలాన్ మస్క్ ఎప్స్టీన్ ఐలాండ్ కోసం రిక్వెస్ట్ పెడితే ఇలాన్ మస్క్ క్యాన్సల్ ఇది కాదు ఫన్నీ న్యూస్. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్ ఏదైతే దొరికిపోయిందో ట్రంప్ అందుకే ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ కోసం గ్రీన్ ల్యాండ్ కావాలి, ట్రంప్ కొత్త ల్యాండ్స్ కావాలి. సో ఇంకోటి ఏంటంటే మోడీ పేరు వచ్చింది ఎప్స్టీన్ ఫైల్స్ లో తెలుసా?
కానీ ఆ కంట్రీ విజిట్ చేశాడు కానీ ఐలాండ్ యాక్చువల్లీ కంట్రీ విజిట్ కాదు, ఎప్స్టీన్ అన్నోన్ పర్సన్ మధ్య డిస్కషన్ లో వీళ్ళ కన్వర్జేషన్ ఏమవుతుందంటే మోడీ ఇజ్రాయెల్ లో డాన్స్ చేయడం ఇది మన యుఎస్ ఇంట్రెస్ట్ కి వర్క్ అవుతుంది అని అన్నోన్ పర్సన్ కి ఎప్స్టీన్ కి జరిగిన కన్వర్జేషన్, ఇది అఫీషియల్ గా జరిగిన కన్వర్జేషన్ కాదు, ఈ సమ్ ర్యాండమ్ కన్వర్జేషన్స్ అనేవి బయటకు వచ్చింది. సో మోడీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కానీ జోరామ్ మందాని వాళ్ళ మదర్ అని జోరామ్ మందాని ఉన్నాడు న్యూయార్క్ మేయర్, రీసెంట్ న్యూయార్క్ మేయర్, వాళ్ళ చాలా న్యూస్ వస్తున్నాయి. సో నెక్స్ట్ టైం మనం వాడి గురించి కూడా మాట్లాడుకుందాం. అది కాదు జియో పాలిటిక్స్ వల్ల ఇప్పుడు ఇంకో 3 days లో మనకి వరల్డ్ కప్ కూడా రాబోతుంది. అందులో పాకిస్తాన్ ఎలా చేస్తుందో చూడాలి, వాళ్ళు ఇండియాతో నాకు తెలియదు పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే ఇండియాతో గేమ్ లో ఇండియాతో మాత్రం ఆడని అంటున్నారు. ఇంకా దాని డెసిషన్ ఇంకా రాలేదు స్టిల్. కానీ జూనియర్ ఆడతారట, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ బొచ్చులో బంగ్లాదేశ్ అసలు వాళ్ళకి బ్రెయిన్ ఉంటది, మైండ్ ఉంటది, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు వాళ్ళకే తెలియదు. అసలు వాళ్ళు ఏం సాధించారు? గవర్నమెంట్ పడేసిన వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంది? టెక్స్టైల్ రంగాలు పడిపోయినాయి, అన్ని పడిపోయినాయి. ఇప్పుడు మనం అటువైపున అది కాదు యాక్చువల్లీ టెక్స్టైల్ పడిపోయిందని మన దగ్గర దానికోసం ఇప్పుడు ఈ బడ్జెట్ ఇప్పుడు ఏదైతే ఈ 26 బడ్జెట్ ఏదైతే ఉందో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చాలా లైక్ మనం వరల్డ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళడం కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఈ బడ్జెట్ లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇది స్ట్రీమింగ్ చేయడం కానీ కంటెంట్ క్రియేషన్ లో కానీ వీటి గురించి బడ్జెట్ అలొకేట్ చేసి పీపుల్ ఎంకరేజ్ చేయడం అనేది చేస్తున్నారు. అది కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటాం దీంట్లో ఏముంది, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనుకోవచ్చు, కానీ ఏఐ డెవలప్మెంట్ వర్క్ చేసేదే కంటెంట్ క్రియేషన్స్ కోసం. ఇంత పెద్ద ఇండస్ట్రీస్ వర్క్ అవుతున్నాయంటే దాంట్లో మనకి ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇండియానే దాన్ని లీడ్ చేయాలని చూస్తున్నారు. ఇండియానే డేటాబేస్ వేర్ హౌస్ అవ్వాలి, ఇండియా ఏఐ వేర్ హౌస్ అవ్వాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. గుడ్ దట్స్ రియల్లీ గుడ్. ప్లస్ ఇప్పుడు మన బడ్జెట్ లో వాళ్ళకి ఆల్మోస్ట్ నల్ చేశారు. అంటే ఇది ఆల్మోస్ట్ 25 years వరకు వాళ్ళకి ఫ్రీగా దే కెన్ కమ్ అండ్ డూ కీప్ దేర్ డేటా సెంటర్స్ అండ్ ఏఐ సెంటర్స్. ఇది చాలా పెద్ద థింగ్. బికాస్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ వాళ్ళు ఇండియాలో పెట్టాలా లేకపోతే సో కంపెనీలు పెట్టాలనుకో అప్పుడు ఇండియాలో చీప్ అవుతుంది కదా. సో దే లుక్ ఫార్వర్డ్ టు ఇండియా. అందుకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. రీసెంట్ మన విశాఖపట్నం ఒక గ్లోబల్ ఏఐ హబ్ వచ్చింది గూగుల్ వాళ్ళది. సో ఇలా కొత్త ఏఐ హబ్ వచ్చే ఛాన్సెస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. దట్స్ రియల్లీ గుడ్. సో ఇంకా ఏంటి విశేషాలు, ఇంకేమైనా మిస్ అవుతున్నామా? మనం మోస్ట్లీ కవర్ చేసినట్టున్నాం కదా. సో ఈ రోజు పెద్ద న్యూస్ లేదు కాబట్టి మనం ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. So eat high protein food, high fiber, low calories. So maintain good diet. Goodbye guys. Peace out. Bye.